ఇప్పుడు ఈ ఈ మన ఈ ఐఏఎస్ కానీ, సివిల్స్ కానీ ఈ ప్రిపరేషన్‌లో రిజర్వేషన్‌ల యొక్క దాని ఇంపాక్ట్ ఒక స్టూడెంట్‌ని డీమోటివ్ చేసే విధానం పోతోంది అని విమర్శకులు అంటున్నారు. తప్పు ఇది మేడం. ఎంతవరకు తప్పు మీరు మేడం. ఇది ఏమవుతుందంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. దాని లోపల మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. మనం మామూలుగా ఒక అభ్యర్థి మనకి రావాలనుకుంటే ఆయన ఒక గ్రామీణ నేపథ్యం ఉండి మనం ఇక్కడికొచ్చి రావాలి. మనకు తెలియదు కాబట్టి కోచింగ్ తీసుకోవాలంటే బుక్స్ గానీ, ఇవి గానీ, మనకు అకామిడేషన్ గానీ అంతా కూడా ఒక 1, 1.5, 2 లాక్స్. ఇంకా కొంత మనకి గవర్నమెంటే కల్పిస్తుంది కాబట్టి కొంత ఇబ్బంది లేదు. వాళ్ళకి సంబంధించి స్కాలర్‌షిప్స్ ఇస్తా ఉన్నాయి. రూ. 1,00,000 ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి దాని లోపల. మన ఫిలాంథ్రపిస్టులు గానీ, మనం సపోర్ట్ చేయడం అట్లా అవకాశాలు చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా వెనకంజ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రిజర్వేషన్ సిస్టమ్ లోపల ఇండియన్ సొసైటీ అనేది డిఫరెంట్‌గా ఉంది. సో, ఆర్థిక నేపథ్యాలు వేరే ఉన్నాయి. ఇక్కడ కులాలున్నాయి, మతాలున్నాయి. సో, వాళ్ళకి సంబంధించిన విద్యా విధానం లోపల కూడా డిఫరెంట్‌గా ఉంది. అందరికీ సమాన విద్య అందించగలిగినప్పుడు అప్పుడు మనకి రిజర్వేషన్‌ల ముచ్చట చేయాల్సిన అవసరం అనేది ఉండేది. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, నేనేం చేసినాను ఎక్కడనో కనీసం ఏందనంటే వ్యవసాయం చేసుకుంటున్నో, బట్టలు అమ్ముకుంటున్నో, లేదా కుండలు చేసుకుంటున్నో ఎక్కడనో ఉన్నా. నాకు అక్కడ ఉన్న వాతావరణం లోపలే నేను చదవగలను. అక్కడ ఉన్న వాళ్ళ లోపల ఈ లేటెస్ట్ ట్రెండ్స్ అనేటివి మనం ఎంత అనుకున్నా కూడా అంత ఈజీగా పాస్ అయ్యడానికి అవకాశం ఉండేది. సో, ఇంగ్లీష్ గాని మీరు ఇంతకుముందు అడిగారు గదా! సిటీస్‌లో ఉన్న వాళ్ళకేమో సో, ఎక్స్‌పోజర్ వాళ్ళకి ప్రాక్టికాలిటీ లోపల వాళ్ళకి తక్కువగా ఉంటది. వీళ్ళకు థియరిటికల్‌గా ఎక్కువగా ఉంటుంది. సో, అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పొద్దున్న లేస్తే టీవీ గాని మొత్తం వీళ్ళు విర్చువల్ వరల్డ్‌లోనే ఉంటారు. సో, అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడిప్పుడు తెలుస్తా ఉన్నాయి గానీ అన్నీ గూడా ఏమైతాయి అంతా కామెడీ బిట్స్ గాని ఇవి అవి వాటితోటి అక్కడ గ్రామీణ నేపథ్యంలో ఉన్న యువత గాని, విద్యార్థులకు గాని సరైన సబ్జెక్ట్ రిలేటెడ్‌గా నాలెడ్జ్ అక్కడ గూడా వెళ్ళట్లే. వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంటుంది. అదొచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికొచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు అద్భుతంగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటది. సో, సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ చెప్తే విని, జాగ్రత్తగా ముందుకెళ్ళి, ఆ ఓరియంటేషన్‌లో వెళ్ళిన వాళ్ళు ఈజీగా అచీవ్ కాగలుగుతున్నారు. సో, అక్కడ నుండి వచ్చిన వాళ్ళేమవుతుందంటే, అడ్జస్ట్ అయ్యేటానికి ఏం చేయాలి, ఎట్లా అనేది స్కిల్స్ లేవని కొంతమంది అంటే దాన్నేమంటాం మనం? ఒక ఆత్మన్యూనత. ఆత్మన్యూనత, ఆత్మన్యూనత. సో, దాన్ని ఇన్‌సెక్యూరిటీ. యెస్. దాన్ని పోగొట్టుకుంటందుకే మనకి ఒక మంచి మిత్రుడు గాని, లేదా ఒక మంచి మెంటర్ గాని అట్లాంటి అందుకొరకే దీర్ఘకాలిక ప్రిపరేషన్. వేరే బ్యాంక్ ఎగ్జామ్ అంటే 45 డేస్‌లో, 2 మంత్స్‌లో అయిపోతుంది. టకటక మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కొద్ది మేరకు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, అవేర్‌నెస్ అవి చూసుకొని వెళ్ళిపోవచ్చు. నీకు కొంచెం ఫాస్ట్‌గా ఉంటే మ్యాథమెటిక్స్ రిలేటెడ్‌గా అవి ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ మిగిలిన ఎగ్జామ్స్ అట్లా కాదు. మన టీఎస్‌పీఎస్సీ గాని, అక్కడ ఏపీపీఎస్సీ గాని ఇచ్చే వాటి లోపల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆ ప్యాటర్న్ కూడా చాలా చేంజ్ చేసింది. చాలా హార్డ్‌గా వచ్చింది. చదవడం వేరే. నన్ను కోచింగ్ సెంటర్‌లు ఇచ్చే మెటీరియల్ వాడు నోట్స్ ప్రిపేర్ చేసి నువ్వేదో మామూలుగా బిట్స్ వైస్ రాస్తంటే కాదు. నువ్వు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అట్లాగే చెప్పేది ఫాలో కావాలి. క్లాసెస్ లోపల సబ్జెక్ట్‌ని సింప్లిఫై చేసుకోవాలి. నీ ఓన్ అనాలిసిస్‌ని డెవలప్ చేసుకోగలగాలి. అది లేకుండా చేస్తా అంటే ఇప్పుడు నేను ఫ్యాకల్టీ మేడం ఒక 200 మెంబర్స్ ఉంటారు నా క్లాస్ లోపల. ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా నేను చెప్పింది అందరూ అదే రాస్తానంటే సో, అక్కడ వేరియేషన్ ఉంటది. ప్రిలిమ్స్‌లో ఒక రకంగా ఉంటుంది. 2 పేపర్‌లుంటాయి మల్టిపుల్ చాయిస్. సరే గట్టెక్కినాం అనుకోండి. అప్పుడు మెయిన్స్ లోపల డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో, దాదాపుగా 1750 మార్కులకి మనం అటెంప్ట్ చేయాలి. పేపర్ రాయాలి. దాంట్లో నీ అనాలిసిస్ గానీ, సైకాలజీ గానీ, నువ్వు రాసే విధానం గానీ, నీ ఓరియంటేషన్ గానీ ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేయబడతది డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా. అక్కడ నువ్వు అచీవ్ అయినప్పుడు ఆ మార్కుల్ని పరిగణలోకి తీసుకొని మళ్ళీ పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అక్కడ ఒక 10 మెంబర్స్ బోర్డ్స్ డిపెండ్ ఆన్ సర్కమ్‌స్టాన్సెస్. అక్కడ ఎంతమంది ఉంటారు వాళ్ళు మిమ్మల్ని అనలైజ్ చేస్తారు. అంటే వైవా. ఇప్పుడు మీరు చెప్పిన స్కిల్ డెవలప్‌మెంట్ లోపల ఏంటి? మీ నేపథ్యం ఏంటి? సో, అట్లాగే మీరు ఏం సాధించదలుచుకున్నారు? నువ్వు ఐఏఎస్ ఎందుకు ప్రిపేర్ కావాలనుకుంటున్నావు? సో, వచ్చే సవాళ్ళని ఎట్లా ఉంటావు? నువ్వు ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన క్వెషన్స్ గానీ, సైకాలజీకి సంబంధించిన క్వెషన్స్ గానీ, ఏది ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలిగే ఒక ఆత్మవిశ్వాసాన్ని సో, దానికి సంబంధించి కొంత ప్రాక్టీస్‌ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనకి అంత ఈజీగా రాదు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కూడా అది బ్రహ్మ పదార్థం గాదు. గ్రామీణ నేపథ్యం ఉన్నా, ఇక్కడ ఉన్నా కూడా కంపల్సరీగా వాటిని
ఓవర్టేక్ చేసడానికి, ఓవర్కమ్ చేసడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ని అధిగమించవచ్చు. ఇప్పుడు అన్నీ తెలుగులో కూడా రాసుకోవచ్చు ఏదైనా కూడా. సో అటువంటప్పుడు వాటికి సంబంధించి అన్ని సకల సదుపాయాలు మీ ఆధీనం లోపలనే ఉన్నాయి. వడ్డించిన విస్తరి. వడ్డించిన విస్తరి మాదిరిగా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఇటు మెంటర్స్ పైన కానీ, పేరెంట్స్ పైన కానీ, మిత్రుల సొసైటీ పైన కానీ, పరంగా సొసైటీ పరంగా కూడా ఉంది.